కాకి నల్లని పక్షి అశుభానికి సంకేతం. కారణం శనిదేవుని వాహనం అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే భయపడతారు కూడా. కానీ ఇది మనకు వ్యాధులను కలిగిస్తుందని, అలాగే ఇది మన వీధులు, వాడలు శుభ్రం చేస్తుందని చాలామందికి తెలియదు. అలాగే పట్టించుకోరు కూడా. కానీ నేను ఈరోజు వీడియోలో అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. శాస్త్రీయ వర్గీకరణ ప్రకారం కార్విడే కుటుంబంలో 24 ప్రజాతులు, 135 జాతులు ఉన్నాయి. మనకు తెలిసిన కాకి, మన ఇంటి దగ్గర ఎప్పుడూ కనిపించే కాకి 24 ప్రజాతుల్లో ఒక ప్రజాతి అయిన కార్వస్ అనే ప్రజాతిలోనిది. ఈ ప్రజాతిలో ఇప్పటి వరకు 47 జాతులు ఉన్నాయి. వాటిలో ఒక జాతి మన ఇంటి దగ్గర మనకు ఎక్కువగా తెలిసిన కాకి. దీనిని హౌస్ క్రో అని అంటారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది దీని గురించే. హౌస్ క్రోను ఇండియన్ క్రో, గ్రే నెక్డ్ సీలాన్ మరియు కొలంబో క్రో అని కూడా పిలుస్తారు. ఇది ఆసియా ఖండానికి మాత్రమే చెందినది. కానీ ప్రస్తుతం దాదాపు అన్ని ఖండాల్లో ఇవి జీవిస్తున్నాయి. ఇవి ఓవిపారస్ యానిమల్స్, అంటే గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని కనేవి అని అర్థం. ఒక కాకి గుడ్డులో నుండి బయటకు రావటానికి 15 నుండి 17 రోజుల సమయం పడుతుంది. పుట్టిన తరువాతి 21 నుండి 28 రోజుల వరకు వాటి తల్లిదండ్రి కలిసి చూసుకుంటాయి. ఆ తరువాత 2 లేదా 3 వారాల వరకు కూడా అవి వాటి తల్లిదండ్రులపై ఆధారపడతాయి. ఆ తరువాత ఇవి స్వతంత్రులు అవుతాయి. వాటంతట అవే ఆహారాన్ని వెతుక్కొని జీవిస్తాయి. ఇవి ఆహారంగా 1000 రకాల ఆహార పదార్థాలను తినగలవు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇవి 3 గంటల్లో 100 మిడతలను తినగలవు. ఇవి సర్వభక్షకులు. దాదాపు మనుషులు తినే ఆహారాన్నే తింటాయి. వీటి ఆహారం బల్లులు, చేపలు, కప్పలు, పీతలు, కీటకాలు, పండ్లు, మకరందం, గింజలు, ధాన్యాలు, గుడ్లు, కోడిపిల్లలు, చిన్న చిన్న క్షీరదాలు, సరీసృపాలు, అకశేరుకాలు అంటే ఇన్వర్టిబ్రేట్స్, వెన్నెముక లేని జీవులు. ఉదాహరణకు ఆర్థ్రోపాడ్, మాల్యూస్, యానలిడ్ మొదలగునవి. అలాగే చిన్న చిన్న ఉడతలు మరియు కళేబరాలు మొదలగునవి. ముఖ్య విషయం, ఇవి కళేబరాలు తిన్న తరువాత ఇసుకను తింటాయి. ఆడకాకికి 3 సంవత్సరాలకు సంభోగంలో పాల్గొనే శక్తి వస్తుంది. మగకాకి 5 సంవత్సరాల తరువాత సంభోగంలో పాల్గొనగలదు. ఇవి సంభోగంలో పాల్గొనే ముందు వాటి ముక్కులను రుద్దుకుంటాయి. వీటికి చాలా దృఢమైన, కొంచెం పొడవు ఉండే ముక్కు ఉంటుంది. ఈకలను ఒకదానికొకటి శుభ్రపరచుకుంటాయి. ఆ తరువాత ఇవి రొమాన్స్ కూడా చేస్తాయి. కాకులు సంభోగంలో పాల్గొనేప్పుడు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్తాయి. మనుషులు ఎవ్వరూ లేని ప్రదేశం, వేరే ఏ జంతువు లేని ప్రదేశంలో మాత్రమే ఇవి సంభోగంలో పాల్గొంటాయి. మన ఇండియాలో అయితే ఇవి ఎక్కువగా ఏప్రిల్ నుండి జూన్ నెలల్లో సంభోగంలో పాల్గొంటాయి. అదే ఈస్ట్ ఆఫ్రికాలో అయితే ఎక్కువగా సెప్టెంబర్ నుండి జూన్ నెలల్లో పాల్గొంటాయి. సంభోగంలో పాల్గొన్న తరువాత ఆడపక్షి 3 నుండి 6 గుడ్లను తన గూటిలో పెడుతుంది. వీటి గూడును ఆడపక్షులే కడతాయి. అది ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లోనే. వీటి గూడును కర్రలతో, పుల్లలతో కట్టుకుంటాయి. అలాగే తీగలతో, కరెంట్ వైర్లతో కూడా కట్టుకుంటాయి. లోపల భాగంలో మెత్తగా ఉండడం కోసం గడ్డిని పరుస్తాయి. ఆడపక్షులు ఈ గూడుల్లో గుడ్లు పెట్టిన తరువాత మగ మరియు ఆడ 2 పక్షులు ఆ గుడ్లను పొదుగుతాయి. కాకులు మోనోగోమస్ జీవులు. అంటే ఒక సమయంలో కేవలం ఒక్క ఆడ లేదా మగ కాకితోనే సంభోగం చేస్తాయి. అందుకే ఇవి రెండూ ఆ గుడ్లను 15 నుండి 17 రోజుల వరకు పొదుగుతాయి. కానీ రాత్రి సమయాల్లో ఎక్కువ ఆడకాకులే గుడ్లను పొదుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హౌస్ క్రోస్ గుడ్లను ఆసియా కోయిలలు పొదిగి పిల్లల్ని చేస్తాయి. దీనినే బ్రూడ్ పారాసైటిజం అంటారు. అంటే ఒక జాతి పక్షి గుడ్లను మరొక జాతి పక్షి పొదుగుతుంది. ఇలా జరగడానికి కారణం, కాకులు వెళ్ళి వాటి గూడుల్లో గుడ్లను పెట్టడం. ఇలా ఎక్కువగా మన దక్షిణ ఆసియాలోనే జరుగుతుంది. ఇలా పొదిగిన తరువాత వాటి పిల్లలను నెల నుండి 2 నెలల వరకు తల్లి తండ్రి ఆహారాన్ని తెచ్చి పిల్లలకు ఇస్తాయి. పూర్తిగా పెరిగిన కాకుల బరువు 250 నుండి 350 గ్రాముల వరకు ఉంటుంది. వీటి పొడవు 42 సెంటీమీటర్ల నుండి 44 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. హౌస్ క్రౌస్లోని మగవి మరియు ఆడవి దాదాపు చూడటానికి ఒకేలా ఉంటాయి. వీటి మెడ చుట్టూ భాగం మరియు స్తనము భాగం మాత్రమే బూడిద రంగులో ఉంటుంది. మిగిలిన శరీరం అంతా నలుపు రంగులో ఉంటుంది.
అయితే ప్రాంతాన్ని బట్టి రంగులో కొంత మార్పు ఉంటుంది. ఈ హౌస్ క్రోవ్ యొక్క శాస్త్రీయ నామం కార్వస్ స్ప్లెండెన్స్. దీని ఉపజాతులు 5 రకాలు. అవి: ఒకటవది కార్వస్ స్ప్లెండెన్స్ స్ప్లెండెన్స్. ఇవి ఎక్కువగా పాకిస్తాన్, ఇండియా, నేపాల్ అండ్ బంగ్లాదేశ్లో కనిపిస్తాయి. రెండవది కార్వస్ స్ప్లెండెన్స్ జుగ్మేయేరి. ఇవి ఎక్కువగా పొడి ప్రాంతాల్లో, అంటే నదులకు కొంచెం దూరంగా ఉండే దక్షిణ ఆసియా ప్రాంతాల్లో మరియు ఇరాన్లో కనిపిస్తాయి. వీటి మెడ కాంతిని కోల్పోయి పాలిపోయిన రంగు కలిగి ఉంటుంది. మూడవది కార్వస్ స్ప్లెండెన్స్ ప్రొటెగాటస్. ఇవి ఎక్కువగా దక్షిణ భారతదేశంలో, మాల్దీవ్స్లో, శ్రీలంకలో కనిపిస్తాయి. వీటి మెడ కొంచెం ఎక్కువ బూడిద రంగులో ఉంటుంది. నాలుగవది కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్. ఇవి ఎక్కువగా మయన్మార్లో కనిపిస్తాయి. వీటి మెడ కొంచెం తక్కువ బూడిద రంగులో ఉంటుంది. ఇక ఆఖరిది కార్వస్ స్ప్లెండెన్స్ మాల్దివికస్. ఇవి కార్వస్ స్ప్లెండెన్స్ యొక్క 5 ఉపజాతులు. ఈ హౌస్ క్రోవ్లు ఎక్కువగా ఎత్తుగా ఉన్న టవర్స్ పై గానీ, చెట్లపైన గానీ, బిల్డింగ్స్ పైన కానీ, అలాగే మనుషుల ఆవాసాలకు దగ్గరగా గూడును కట్టడానికి ఇష్టపడతాయి మరియు మొదటి ప్రాధాన్యతను కూడా ఇస్తాయి. ఇవి ఉష్ణమండలాల్లో త్వరగా అభివృద్ధి చెందుతాయి. ఎక్కువగా తెల్లవారుజామునే మేత కోసం వెళతాయి. అలా మేత కోసం వెళ్ళి వీధుల్లోని చెత్త చెదారాన్ని శుభ్రం చేస్తాయి. ఇవి ఆ చెత్తను శుభ్రం చేయడం మంచి పని. అయితే పంటల్లోని ధాన్యాన్ని తింటూ వాటికి హాని చేసి ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తాయి. ఇవి ఆకాశంలో ఎగరటానికి వీటిలో ఉండే స్టెర్నమ్ అనే బ్రెస్ట్ బోన్ వాటి కండరాలకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ఎగరగలవు. సాయంత్రం సమయంలో ఇవి అన్నీ ఒక ఎత్తైన ప్రదేశంలో సమావేశం అవుతాయి. ఈ సమూహాల్లో దాదాపు 100 వరకు పక్షులు ఉంటాయి. ఎక్కువగా బిల్డింగ్ రూఫ్స్ పైన, ఎత్తుగా ఉన్న చెట్లపైన గాని సమావేశమయ్యి వీటి ఈకలను శుభ్రపరచుకోవడం కానీ, విశ్రాంతి తీసుకోవడం కానీ, ఆహారాన్ని తీసుకుంటూ ఉండటం కానీ చేస్తాయి. వీటి సమూహాలని మర్డర్, మస్టర్, పార్సెల్, స్టోరీ టెల్లింగ్ అని పిలుస్తారు. సైంటిస్ట్స్ మరియు కొన్ని ఆర్టికల్స్ చెప్పేదాని ప్రకారం ఇవి 15 నుండి 20 సంవత్సరాల వరకు జీవించగలవు. అదే క్యాప్టివిటీలో, అంటే వాటి ఆరోగ్యాన్ని కాపాడుతూ వాటిని ట్రీట్ చేసే యజమానులు ఉన్న ప్రదేశాల్లో అయితే ఇవి 30 సంవత్సరాల వరకు జీవించగలవు. ప్రస్తుతం ఉన్న రికార్డ్స్ ప్రకారం దీని హైయెస్ట్ జీవితకాలం 40 సంవత్సరాలు. ఇవి వాటి తలను రెక్కల లోపల పెట్టి నిద్రపోతాయి. నీళ్లలో మునిగి స్నానం కూడా చేస్తాయి. తర్వాత ఈకలను వాటి ముక్కుతో శుభ్రపరచుకొని అందంగా తయారవుతాయి. ముఖ్య విషయం, ఇవి వలసలు వెళ్ళవు. అలాగే మనుషులు లేని దగ్గర వీటి అభివృద్ధి కూడా ఉండదు. ప్రజలు పెరుగుతున్నా ఇవి తగ్గిపోకుండా వృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఇవి సర్వభక్షకులు కావడం. సింగపూర్లో ఇవి 1 కిలోమీటర్ స్క్వేర్కి 190 పక్షుల వరకు ఉన్నాయి. అది 2001లో. అప్పటికి వాటిని తగ్గిస్తూ ఉంటేనే. యమన్ దేశంలో వీటి అభివృద్ధిని నియంత్రించడం కోసం 1984 నుండి 86 లోపు 2,40,000 పక్షుల్ని చంపేశారు. బర్డ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ప్రకారం ఇండియాలో 34 మిలియన్ పక్షులు ఉన్నాయి. వీడియో మొదట్లో చెప్పుకున్నట్లుగానే హౌస్ క్రోస్ ద్వారా వ్యాపించే పారామైక్సో వైరసెస్ మనుషులకు వ్యాపించి న్యూ క్యాస్టల్ డిసీజ్లు వస్తాయి. న్యూ క్యాస్టల్ డిసీజ్ అంటే కంజక్టివిటీస్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మనుషులకు వచ్చే కండ్ల కనకలు. పారామైక్సో వైరసెస్తో పాటు ఇవి క్రిప్టోకోకస్ నియోఫామన్స్ అనే ఫంగైని కూడా వ్యాపింపజేస్తాయి. దీని వలన క్రిప్టోకోకోసిస్ అనే వ్యాధి మనుషుల్లో వస్తుంది. దీని వలన మనుషుల లంగ్స్లో, బ్రెయిన్లో మరియు స్కిన్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇవి తమ రెక్కలపై ఉన్న పురుగుల్ని పోగొట్టుకోవడం కోసం తమంతట తామే చీమల్ని వాటి శరీరంపైకి ఎక్కించుకుంటాయి. ఈ పద్ధతినే యాంటింగ్ అంటారు. ఐయుసిఎన్ వీటిని లీస్ట్ కన్సర్న్గా గుర్తించింది. అది 2018 నవంబర్ 15వ తేదీన. ఇక చివరిగా హౌస్ క్రోవుల గురించి మన పురాణాలలో చూసుకుంటే, భారతీయ పురాణాల్లో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని మనం శనిదేవుని వాహనంగా కొలుస్తాము. అలాగే చాలామంది వారి పూర్వీకులకు సమర్పించే పిండాలను కాకులకు పెడతారు. ఇలా పెట్టిన పిండాన్ని అవి తింటే వారి పూర్వీకులే వచ్చారని సంతోషపడతారు. ఇలా ఆచారంగా మనం జరపడానికి మన పురాణాల్లో ఒక ఇతిహాసం ఉంది. ఒకానొకప్పుడు రావణుడికి భయపడిన యముడు కాకి రూపాన్ని ధరించాడు. బదులుగా కాకులకు గొప్ప వరాలిచ్చాడు.
తాను ప్రాణులన్నింటికీ రోగాలని కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి సాధారణంగా కాకులకు రోగాలేవీ రావన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు. అలాగే యమలోకంలో నరక బాధలను భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నాడు. ఇలా యమధర్మరాజే వాయసాలకు, కాకులను సంస్కృతంలో వాయసాలు అంటారు, వరాలిచ్చినందువల్లనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు. ఇవి హౌస్ క్రో అయిన మన కాకి గురించిన పూర్తి వివరాలు. వీడియోను పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు. నాతో కలిసి ఈ కంటెంట్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. జై శ్రీరామ్.